మేము అక్కడ పోవాలి నిన్ను పంపించాలి మమ్మల్ని అక్కడ మీరు ఎట్లా చేస్తారు రండి బండి మమ్మల్ని లాఠీ చార్జ్ గారు సబితా ఇంద్రారెడ్డి గారిని వెంటనే పోయినపల్లి వినోద్ కుమార్ గారిని వెంటనే పోయినపల్లి వినోద్ కుమార్ గారిని వెంటనే పోయినపల్లి వినోద్ కుమార్ గారిని వెంటనే ఆత్మహత్య కాదు శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు సబితా ఇంద్రారెడ్డి గారిని వెంటనే పోయినపల్లి వినోద్ కుమార్ గారిని వెంటనే పోయినపల్లి వినోద్ కుమార్ గారిని వెంటనే పోయినపల్లి వినోద్ కుమార్ గారిని వెంటనే మాలోత్ కవితా నాయక్ గారిని మాలోత్ కవితా నాయక్ గారిని మాలోత్ కవితా నాయక్ గారిని మాలోత్ కవితా నాయక్ గారిని జోహార్ శంకర్ గౌడ్ జోహార్ శంకర్ గౌడ్ जोहर शंकर गौड़ जोहर 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 వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారిని విడుదల చేయాలి ఇంద్రారెడ్డి గారిని కవితక్కను కవితక్కను వినోద్ కుమార్ గారిని వినోద్ కుమార్ గారిని వినోద్ కుమార్ గారిని వినోద్ కుమార్ గారిని సబితా ఇంద్రారెడ్డి గారిని సబితా ఇంద్రారెడ్డి గారిని సబితా ఇంద్రారెడ్డి గారిని వినోద్ కుమార్ గారిని పోలీస్ జులుం పోలీస్ జులుం పోలీస్ జులుం పోలీస్ జులుం పోలీస్ జులుం జోహార్ శంకర్ గౌడ్ జోహార్ 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 జోహార్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోలీస్ జులుం నశించాలి పోలీస్ జులుం నశించాలి పోలీస్ జులుం నశించాలి పోలీస్ జులుం నశించాలి పోలీస్ జులుం నశించారు మాలోత్ కవితా నాయక్ గారు మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఫార్మర్ మినిస్టర్ గారు వస్తే ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం దుర్మార్గం. మేము ఏం చేస్తాం అక్కడికి పోయి చనిపోయిన దగ్గర పోయి కుటుంబానికి అండగా ఉంటాం, కనీసం వాళ్ళకు మద్దతుగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా చేయకూడదని చెప్పడానికి అని చెప్పేసి పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు వస్తే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్టా? ఇవాళ మీరు చెప్పిన హామీలనే కదా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఇలా కార్మికులు కోరుతున్నది. ఆనాడు మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేనిఫెస్టోలో మీరు పెట్టిన విధంగా అపాయింటెడ్ డే ప్రకటిస్తామన్నారు, ప్రకటించండి. 2021-25 సంబంధించిన పిఆర్సీ ఇవ్వలేదు, ఇస్తామని చెప్పాను. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది. ఇవాళ ఆ కుటుంబాన్ని ఓదార్స్తామని చెప్పేసి మొత్తం వరంగల్ జిల్లా నాయకత్వం
అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న మా పార్టీ ముఖ్య నాయకులు సబితా ఇందారెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ ఫార్మర్ మినిస్టర్ గారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఫార్మర్ ఎంపీ, అదేవిధంగా మసూదనాచారి గారు మా ఎల్ఓపి, అదేవిధంగా మా అక్క మాలోత్ కవితా నాయక్ గారు ఫార్మర్ ఎంపీ, అందరూ కూడా అక్కడికి పోతుంటే దుర్మార్గంగా అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టారు. రాజకీయ నాయకులు అక్కడ పోవద్దని చెప్పారు, ఎవరిని కూడా పోనీయట్లేదని చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి తొర్రూరు తీసుకుపోయి మాజీ ఎమ్మెల్యే ఏదైతే శంకర్ గౌడ్ చనిపోయిన గ్రామానికి ఎమ్మెల్యేగా ఇంతకుముందు ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఇవాళ ఖమ్మం తీసుకొని పోయారు. అదేవిధంగా పెద్ది స్వప్న గారు వారి భార్య ఉంటే వారిని కూడా అరెస్ట్ చేశారు. మా రాకేష్ రెడ్డి యువజన నాయకులు ఉంటే వారిని అరెస్ట్ చేశారు. మొత్తం మా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, దయాకర్ రావు గారు అందరిని కూడా మొత్తం కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి వస్తున్న రాష్ట్ర నాయకత్వం వస్తుంటే రాష్ట్ర నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ నాయకత్వాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఏం చేస్తాం మేము అక్కడ పోయి? ఓన్లీ ఇవాళ నువ్వు రెచ్చగొట్టి నీ అహంకారపూరిత మాటలతో ఇవాళ ఒక వ్యక్తి ప్రాణం తీసుకొని మిగతా ముగ్గురు ఇవాళ లింగారెడ్డి కావచ్చు, లేకపోతే కొత్తగూడెంలో లింగారెడ్డి కావచ్చు, భూపాలపల్లిలో రవీంద్ర అనే డ్రైవర్ కావచ్చు, లేకపోతే నల్గొండలో ఇంకో డ్రైవరు, వీళ్ళందరూ ఇలా ఆత్మహత్యకు పురిగొల్పింది ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి మాటలు, పొన్నం ప్రభాకర్ గారి మాటలు. వారు ఇలా ఎవరు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిక్కులేదు. ఇవాళ బీజేపీ వాళ్ళను వాళ్ళు రప్పించుకొని బండి సంజయ్తో నీ చీకటి ఒప్పందం అనేది ఇవాళ తెలిసిపోయింది. బీజేపీ మాట్లాడదు, సమ్మె గురించి మాట్లాడదు, అన్ని విషయాలు మీతో మాట్లాడుకుంటారు కదా. ఇలా బండి సంజయ్ని ఎట్లా తీసుకోపోతారో మా ఫార్మర్ హోమ్ మినిస్టర్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని ఎందుకు పోనీయారు? ఇవాళ ఎల్ఓపిగా ఉన్న మసూదనాచారి ఆ జిల్లా ప్రాంతవాసి, ఆయన ఎందుకు పోనీయారు? అంటే ఇలా బీజేపీకి, బీజేపీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వానికి ఉన్న బంధం అనేది అలా తెలిసిపోయింది. మేము పోయినా ఎవరైనా ఓదార్స్తాం, వాళ్ళు పోయినా అదే ఓదార్స్తారు. వాళ్ళని బోనిచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడెక్కడ మా నాయకుల్ని, కార్యకర్తల్ని, ఫార్మర్ మినిస్టర్లని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను అరెస్ట్ చేసే అగత్యం నీకు ఎందుకు వచ్చిందని అడుగుతున్నాం. అంటే ఇవాళ ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ హక్కులు లేకుండా మా అందరినీ బంధిస్తారా? అదేవిధంగా నీకు అడుగులకు మడుగులు ఒత్తుతూ పొద్దున్న లేస్తే నీ ప్రభుత్వాన్ని ఇవాళ మోస్తున్న బీజేపీ నాయకులు మాత్రం వాళ్ళు రాకుండా కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి రప్పిస్తారు. 100 మంది నాయకులతోని, కార్యకర్తలతోని ఇలా బండి సంజయ్ వస్తే ఇక్కడున్న సిపి ఎస్కార్ట్ చేస్తాడు, ఇక్కడున్న డీసీపీ వస్తారు, ఇక్కడున్న సిఐలు పోతారు. అదే మేము ప్రశాంతంగా 1-2 వెహికల్స్లో పోయి మాట్లాడదాం అనుకుంటే మా ఫార్మర్ హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఏమి నీతి? ఏమి చట్టం? ఎవడు చెప్పిండు? రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పోలీసులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. అందరికీ ఒకటే సమన్యాయం ఉండాలి, అందరినీ పోనివ్వాలి, అందరు కూడా మాట్లాడి వస్తారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఏదైతే వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయో దాన్ని మీరు వెంటనే మీరు సాల్వ్ చేయండి. అపాయింటెడ్ డే ప్రకటించండి, పే స్కేల్స్ ఇవ్వండి, యూనియన్లను పునరుద్ధరించండి. ఆ కుటుంబానికి, శంకర్ గౌడ్ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి. అప్పుడే న్యాయం చేసినట్లయితుంది. మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఒక్కరోజు నువ్వు అరెస్ట్ చేసి సంతోషపడవచ్చు. మేము మా గొంతులు ఇప్పుతూనే ఉంటాం, మా మాటలు మాట్లాడుతూనే ఉంటాం. నువ్వు ఇవ్వాలి కాబట్టి రేపైనా పోయి వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఇవాళ మమ్మల్ని చూడనీయలే, కడచూపు చూద్దామని పోతుంటే నువ్వు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించిండ్రు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం పోలీసులను కానీ, అదేవిధంగా ప్రభుత్వాన్ని, సమన్యాయం ఉండాలి. నీ యొక్క బుద్ధి ఇవాళ తెలిసిపోయింది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఒకటే అనే బుద్ధి తెలిసిపోయింది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.